తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో నిత్యం వేలాది మంది భక్తులు ఆకలి తీర్చే అన్నప్రసాద వితరణ మహత్కార్యంలో భాగస్వామ్యం కావటం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ రామశేషయ్య, గొట్టిపూల ప్రదీప్, పద్మశ్రీ తెలిపారు. నిత్యాన్నదాన పథకానికి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ వంతుగా కూరగాయల వితరణ చేయటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. శ్రీవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో సాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి సమాజం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో భాగస్వామ్యమవుతూ తిరుమల, తిరుపతి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి నిరంతరం కూరగాయలను పంపుతుంది. అందులో భాగంగానే ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 257వ వితరణ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. కృష్ణవేణి స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు 10 టన్నుల తాజా కూరగాయలను తిరుమల అన్నదాన ట్రస్ట్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాహనాల్లో పంపించారు. ఈ బృహత్తర వితరణ కార్యక్రమానికి ప్రముఖ దాతలు గొట్టిపాటి ప్రదీప్, పద్మశ్రీ తమ సంపూర్ణ ఆర్థిక సహకారాన్ని అందించారు. వాహనం తిరుమలకు తిరుగు ప్రయాణం కావడానికి ముందు కృష్ణవేణి స్కూల్ సమీపంలో శ్రీవారి చిత్రపటానికి కూరగాయల లోడుతో ఉన్న వాహనానికి వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ రామశేషయ్య మాట్లాడుతూ తిరుమల కొండపై ప్రతినిత్యం వేలాది మంది భక్తులకు కడుపు నిండా అన్నప్రసాదం అందించే దివ్యమైన కార్యక్రమంలో భాగస్వామ్యం కావటం మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తుందన్నారు. ముఖ్యంగా పవిత్రమైన ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి సమాజం ఆధ్వర్యంలో 257వ 10 టన్నుల కూరగాయలు పంపడం అభినందనీయమని కొనియాడారు. ఈ పుణ్య కార్యానికి సహకరించిన దాతలు ప్రదీప్, పద్మశ్రీను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏడుకొండలవాడి ఆశీస్సులు సమాజంలోని ప్రతి ఒక్కరిపైన, సమస్త మానవాళిపైన ఉండాలని ఆయన స్వామివారిని ప్రార్థించారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ యొక్క అన్నదానానికి పంపినటువంటి గొట్టిపూళ్ళ ప్రదీప్ గారు, పద్మశ్రీ గారికి వారు ఎంతో అభినందనీయులు. వారు 257 లారీ వారు ఈనాడు ఏకాదశి నాడు పంపుతున్నారు. నిజంగా వారు పుణ్య దంపతులు. వారిని వారి పిల్లల్ని భగవంతుడు దేవాది దేవుడు దీవించుగాక. ఈరోజు ఈ యొక్క అన్నదానానికి, వెంకటేశ్వర స్వామి అన్నదానానికి పంపుతున్నటువంటి లారీ 257 విజయవాడ వెంకటేశ్వర స్వామి యొక్క భక్త సమాజం తరపున పంపుతున్నారు. దీనికి మన యలవంచలి ఈశ్వరరావు గారిని, శ్రీనివాస గారిని, మల్లికార్జున గారిని, వీరందరినీ కూడా పంపుతున్నటువంటి విజయవాడ వాస్తవులందరినీ కూడా అభినందనీయులు. వారందరికీ ఆశీర్వాదం కలుగుగాక. ఇక్కడ ఇది ఎన్నో 257 లారీ పంపుతున్నామంటే అక్కడ తీసుకున్నటువంటి ఆహారము ప్రతి వారు కూడా ఆశీర్వదించబడాలి. దేవాది దేవుని ద్వారా మనందరం కూడా, మన విజయవాడ కూడా ఆశీర్వదించబడాలి. ఈ సన్మానానికి, ఈ యొక్క కార్యక్రమానికి నేను వచ్చినందుకు నేను ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. శ్రీశైలం కూడా 46 లారీ ఇక్కడి నుంచి పంపుతున్నారు. గొట్టిపూడి ప్రదీప్ గారు, పద్మశ్రీ గారు, వారిని ఆ దేవాదేవుడు నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ, నమో శివాయ, వారి శివుని యొక్క భక్తులు కూడా, వారందరూ కూడా వారిని ఆశీర్వదించాలని, వారు ఎంతో ఇదోధికంగా ఇంకనూ అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తూ, దీన్ని పంపుతున్నందుకు వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, దీనికి కూడా మన యొక్క వెంకటేశ్వర స్వామి భక్త సమాజం విజయవాడ వారందరూ కూడా ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. తిరుమల దేవస్థానం వారికి ఇది 257 వితరణ. శ్రీ పద్మశ్రీ గారు, ప్రదీప్ గారికి ఈ వితరణ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం చేయాలంటే స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. మనం పంపించే కూరగాయలు దేశం నలుమూల నుంచి ప్రసాదం స్వీకరిస్తారు. మనందరినీ ఆశీర్వదిస్తారు. ఇలా కార్యక్రమాన్ని మా చలసాని శ్రీనివాసరావు ఆద్యుడు, అలాగే మా
ఈశ్వరరావు గారు ఇద్దరు కలిసిన తర్వాత చాలా స్పీడ్గా అందుకుంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా బాగా జరగాలని, మీ అందరి సహకారం ఉండాలని. ఎందుకంటే ఇప్పుడు వైకుంఠ తొలి ఏకాదశి నాడు చేస్తున్న దానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రపంచంలో అతి ముఖ్యమైన ప్రదేశం తిరుమల దేవాలయం. అలాంటి స్వామివారికి ప్రసాదంగా మనం పంపిస్తున్నామంటే పూర్వజన సుకృతం ఉంటేనే ఇలాంటి కార్యక్రమం చేయలేము. అందుకని అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళని పేరు పేరున వారందరినీ స్వామివారి దీవించాలని కోరుకున్నాను. నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా.